ఒకప్పుడు నానో కార్ అంటే ఒక సంచలనం. కారు కొనడం అంటే కల మాత్రమే అనుకునే వారి కలని నిజం చేసిన కారు అది. కానీ దాన్ని కారు కాదు ఆటో అని చెప్పేసి చాలా మంది విక్రయించడం మొదలుపెట్టారు అప్పట్లో. దీంతో మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. కొనుక్కున్న వాళ్ళైతే చాలా బాధపడ్డారు. కొత్తగా కొనాలనుకునే వాళ్ళు అయితే దీన్ని కొంటే ఆటో కొన్నట్లు ఉంటుందేమో అని చెప్పేసి భయపడి ఆగిపోయారు. దీని వల్ల నానో ఫ్లాప్ అయింది. నానో కారు కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కానీ సామాన్యుల మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయితే అయింది. ఎందుకు దీనికి ఎంత క్రేజ్ అంటే దాని సైజు దాని రేట్ అనమాట. కానీ నానో కార్ కి ఎప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే అప్పుడు 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు కదా అప్పుడు, వాళ్ళు ఇప్పుడైతే కొనడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే నానో కార్ అయితే రావట్లేదు. ఎలక్ట్రిక్ వర్షన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కానీ దీని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. మరి మీలో ఎంతమంది నానో కార్ ని మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఇక నానో గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నానో కార్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, అది వస్తే బాగుందని చెప్పేసి. కాకపోతే నానో కార్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నానో కార్ లాంటి కార్లు అయితే దానికన్నా చిన్న సైజు కార్లు అయితే ఇప్పుడు వస్తున్నాయి అనమాట. ఈ ఇయర్ లో వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న ట్రాఫిక్ పరిస్థితులకు కానీ, లేదంటే పెరిగిపోతున్న కాలుష్యం నుంచి తట్టుకోవడానికి కానీ, ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్ నుంచి కారుకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కార్లు చాలా అవసరం. వీటిని బుల్లి నానోలు అనొచ్చు. మరి ఈ కార్లు ఎప్పుడు డెలివరీ కాబోతున్నాయి, ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ధరలు ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో బుల్లి కార్లకు సంబంధించి చాలా కంపెనీలు అయితే వచ్చాయి. యకుజా అని చెప్పేసి, స్టామ్ R3 అని, ఈజీ అని, రాబిన్ ఈవీ, ఏవా సోలార్, ఇలా కొన్ని మినీ కార్లను అయితే పరిచయం చేశాయి ఆ కంపెనీలు. కానీ కేవలం 2 కంపెనీలు మాత్రం మాస్ ప్రొడక్షన్ లోకి వచ్చాయి. అందులో ఒక కంపెనీ పేరు వింగ్స్ ఈవీ, మరొక కంపెనీ పేరు వచ్చేసి వైవ్ మొబిలిటీ. దీని పేరు రాబిన్ ఈవీ. వింగ్స్ ఈవీ అనే కంపెనీ ఈ కార్ ని తయారు చేసింది. ఇది బైక్ సైజ్ లో ఉంటుంది. పార్కింగ్ కి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదనమాట. ట్రాఫిక్ లో కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇది 2 సీటర్ కారు. ఇందులో ఇద్దరు కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ముందు సీట్ లో డ్రైవింగ్ చేసేవారు కూర్చోవచ్చు, వెనక సీట్ లో పెద్ద వ్యక్తి కూర్చోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ES, X. ఈ వేరియంట్ కార్ అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇందులో ఏసీ ఉండదు, సేఫ్టీ అలర్ట్స్ ఉండవు. దీని కర్బ్ వెయిట్ వచ్చేసి 486 కిలోలు. దీని ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి 1,99,999 రూపాయలు పడుతుంది. ఎస్ వేరియంట్ అయితే సింగిల్ ఛార్జ్ తో 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇందులో గాలి తగడానికి బ్లోవర్ ఇచ్చారు. ఇందులో సేఫ్టీ అలర్ట్స్ ఉండవు. దీని కర్బ్ వెయిట్ వచ్చేసి 501 కిలోలు. దీని ఎక్స్ షోరూమ్ ధర 2,49,000. ఎక్స్ వేరియంట్ అయితే సింగిల్ ఛార్జ్ తో 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఇందులో ఏసీ సేఫ్టీ అలర్ట్స్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర 2,99,000 పడుతుంది. ఇక 3 వేరియంట్స్ లో ఉన్న కామన్ ఫీచర్స్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 60 కిలోమీటర్లు, 5 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అయితే అందుకుంటుంది. ఇందులో 5.6 కిలోవాట్ బ్యాటరీని అయితే ఇచ్చారు. 1.8 కిలోవాట్ ఆన్ బోర్డు ఛార్జర్ తో వస్తుంది. ఇంట్లో పెట్టుకునే సాధారణ సాకెట్ ద్వారా ఛార్జింగ్ పెడితే 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 30 నిమిషాలు పెడితే 10 కిలోమీటర్ల వరకు ఛార్జ్ అవుతుంది అనమాట. మోటార్ విషయానికి వస్తే 3 కిలోవాట్ BLDC సబ్ మోటార్స్ 2 ఇచ్చారు. టోటల్ 6 కిలోవాట్ మోటార్స్ అనమాట. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. అంటే బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ కొంత ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఇక ఈ కార్ కి 12 అంగుళాల టైర్ ఇచ్చారు. ఇది $4 వస్తుంది. ఈ కార్ నడపాలంటే రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm. సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ ని రోల్ కేజ్ మెటీరియల్ అంటే హై స్ట్రెంత్ స్టీల్ తో తయారు చేశారు. ఈ కారు ఫ్రంటల్ క్రాస్ టెస్ట్ లో పాస్ అయింది. అలానే ఇతర సేఫ్టీ టెస్ట్ లో కూడా పాస్ అయింది. డ్రైవర్ కి, ప్యాసింజర్ కి 2 సీట్ బెల్ట్లు అయితే ఇచ్చారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నా అలర్ట్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే అందరూ భయపడితే ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ హీట్ అయి కాలిపోతుందేమని. బండి కాలే అవకాశం ఉందన్న విషయం మనకు ముందుగా తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ కారు విషయానికి వస్తే ముందుగానే మనకి హెచ్చరిక ఇస్తుంది. ఓవర్ హీట్ అయితే చెప్పేస్తుంది అనమాట. దీని బ్యాటరీలో 16 రకాల సెన్సార్లు ఉంటాయి. టెంపరేచర్ ని కొలిచే సెన్సార్లు ఇవి. బ్యాటరీ గానీ, వైర్లు గానీ అతిగా వేడెక్కితే ఈ 16 సెన్సార్లు వెంటనే గుర్తించి తగలబడకుండా అలర్ట్ చేస్తుంది. ఇది 3 రంగుల్లో వస్తుంది: బ్లూ, రెడ్, ఆరెంజ్. ఇక ఈ కార్ల డెలివరీలు 2026 జూన్ లేదా జూలై నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెలివరీ చేస్తారు. ప్రస్తుతం అయితే బెంగళూరు సిటీలో డెలివరీ చేస్తున్నారు. మిగతా సిటీల్లో అంటే హైదరాబాద్, పూణే, చెన్నై వంటి నగరాల డిమాండ్ ని బట్టి సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్లను డెలివరీ చేస్తామని చెప్పేసి కంపెనీ అయితే చెప్పింది. దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే కంపెనీ వెబ్సైట్ ని సంప్రదించండి: www.wingsev.com. ఇక ఏవా సోలార్ ఎలక్ట్రిక్ కార్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా సేమ్ రాబిన్ ఈవీ లానే ఉంటుంది. బైక్ సైజ్ లో ఉంటుంది. పార్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ కార్ రూఫ్ పైన సోలార్ ప్యానల్ ఉంటుంది. దీని వల్ల రోజు ఏంటంటే 8 నుంచి 10 కిలోమీటర్లు మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏడాదికి 3000 కిలోమీటర్లు సోలార్ ద్వారా పొందవచ్చునని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. ఇది ఇండియాలోనే తొలి సోలార్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అంటే ఇది సోలార్ తో నడుస్తుంది, కరెంట్ తో కూడా నడుస్తుంది. సోలార్ తో తక్కువ, కరెంట్ తో ఎక్కువ మాక్సిమం. ఇది 3 వేరియంట్స్ లో వస్తుంది: నోవా, స్టెల్లా,
స్టెల్లా వేగా వేరియంట్స్ అనమాట. ఈ కార్ ని బ్యాటరీతో కొనుక్కుంటే ఒక రేటు, బ్యాటరీని రెంట్ కి తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది అనమాట. అంటే రెంట్ కి తీసుకుంటే రేటు తగ్గుతుంది. కిలోమీటర్ ₹2 చొప్పున తీసుకొని బ్యాటరీని రెంట్ కి ఇస్తారు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నెలకి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నోవా కార్ అనుకోండి 600 కిలోమీటర్ ప్లాన్ తీసుకోవాలి. అంటే మీరు ₹1200 సబ్స్క్రిప్షన్ గా చెల్లించాలి బ్యాటరీ కోసం. చెల్లా కార్ అయితే 800 కిలోమీటర్ ప్లాన్ తీసుకోవాలి. అంటే నెలకి ₹1600 ఖర్చు అవుతుంది. వేగా కార్ అయితే 1200 కిలోమీటర్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెలకి ₹2400 ఖర్చు అవుతుంది. అంటే ₹1200కి నోవా కార్ లో డైలీ 20 కిలోమీటర్లు తిరగచ్చు. చెల్లా కార్ లో అయితే నెలకి ₹1600కి 26 కిలోమీటర్లు తిరగచ్చు డైలీ. వేగా కార్ లో అయితే ₹2400కి డైలీ 40 కిలోమీటర్లు తిరగచ్చు. తిరిగే దాన్ని బట్టి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లాన్స్ ని బట్టి కార్ల ధరలు అయితే మారుతాయి. నోవా కార్ అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹3,25,000 పడుతుంది. చెల్లా కార్ అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹3,99,000 పడుతుంది. వేగా అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹4,49,000 పడుతుంది. బ్యాటరీ వారంటీ, బ్యాటరీ లైఫ్ వంటి వాటి గురించి అయితే దిగులు అవసరం లేదు. బ్యాటరీతో పాటు ఈ కారు కావాలనుకుంటే కనుక నోవా కార్ అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹3,99,000 పడుతుంది. చెల్లా అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹4,99,000 పడుతుంది. వేగా అయితే ఎక్స్ షోరూమ్ ధర ₹5,99,000 పడుతుంది. పవర్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే నోవా స్టెల్లా కార్ల మోటార్ పీక్ పవర్ వచ్చేసి 12 కిలోవాట్ గా ఉంది. వేగా మోటార్ పీక్ పవర్ వచ్చేసి 15 కిలోవాట్ ఇచ్చారు. నోవాలో ఎకో మోడ్ మాత్రమే ఉంటుంది. అయితే ఒకటే స్పీడ్ మోడ్ అనమాట. స్టెల్లాలో అయితే ఎకో మోడ్, సిటీ మోడ్ 2 మోడ్స్ ఉంటాయి. వేగాలో అయితే ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ మొత్తం 3 మోడ్స్ ఉంటాయి. సస్పెన్షన్ బ్రేక్స్ విషయానికి వస్తే నోవా స్టెల్లా కార్ల 2 వేరియంట్స్ లో కూడా ఫ్రంట్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. వేగాలో మాత్రం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. నోవాకి 12 ఇంచెస్ టైర్లు, స్టెల్లా అండ్ వేగా వేరియంట్స్ కి 13 ఇంచెస్ టైర్స్ ఇచ్చారు. నోవాకి స్టీల్ వీల్స్ మాత్రమే ఇచ్చారు. స్టెల్లా వేగాకి మాత్రం స్టీల్ వీల్స్ తో పాటు వీల్ క్యాప్స్ కూడా ఇస్తున్నారు అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నోవా స్టెల్లా వేరియంట్ లో టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 60 కిలోమీటర్లు. వేగా టాప్ స్పీడ్ మాత్రం గంటకి 70 కిలోమీటర్లు అయితే ఇస్తున్నారు. సింగిల్ ఛార్జ్ తో నోవా 125 కిలోమీటర్లు, స్టెల్లా 175 కిలోమీటర్లు, వేగా అయితే 250 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే నోవాలో హాలోజన్ హెడ్ లైట్స్ ఇచ్చారు. స్టెల్లా వేగాలో అయితే ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇచ్చారు. నోవా స్టెల్లాలో యాంటీ పించ్ విండో ఫీచర్ లేదు. వేగాలో మాత్రమే ఇచ్చారు. రివర్స్ కెమెరా ఆప్షన్ ఓన్లీ స్టెల్లా వేగాకి మాత్రమే ఇచ్చారు. నోవాకి అయితే ఇవ్వలేదు. నోవాలో పార్కింగ్ సెన్సర్ కూడా లేదు. కేవలం స్టెల్లా వేగాలో మాత్రమే ఉంది. నోవా స్టెల్లాకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వలేదు. వేగా వేరియంట్ కి మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ కేవలం వేగా వేరియంట్ లో మాత్రమే ఉంది. సెంట్రల్ లాకింగ్ ఫీచర్ స్టెల్లా వేగా వేరియంట్స్ మాత్రమే ఇచ్చారు. స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఫీచర్ స్టెల్లా వేగా వేరియంట్స్ మాత్రమే ఇచ్చారు. నోవాకి అయితే ఇవ్వలేదు. బ్యాటరీ విషయానికి వస్తే నోవాలో 9 కిలోవాట్ 48 వోల్ట్స్ బ్యాటరీ ఇచ్చారు. స్టెల్లాలో 12.6 కిలోవాట్ 48 వోల్ట్స్ బ్యాటరీ ఇచ్చారు. వేగాలో మాత్రం 18 కిలోవాట్ 320 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఇచ్చారు. నోవా స్టెల్లా కార్ల బ్యాటరీలు ఎయిర్ కూల్డ్ థర్మల్ మేనేజ్మెంట్ తో పనిచేస్తాయి. వేగా అయితే లిక్విడ్ కూల్డ్ థర్మల్ మేనేజ్మెంట్ తో పనిచేస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ విషయానికి వస్తే నోవాలో ఫిక్స్డ్ ఆన్ ఆఫ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. స్టెల్లా వేగాలో మాత్రం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ కార్ల మీద 3 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. బ్యాటరీ మీద 5 ఏళ్లు వారంటీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీ మీద ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే స్టెల్లా వేగా కార్లకు మాత్రమే ఇస్తున్నారు. ఛార్జింగ్ విషయానికి వస్తే సాధారణ ఛార్జర్ తో బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే 5 గంటలు పడుతుంది. ఇది 3 వేరియంట్స్ కి వర్తిస్తుంది. అయితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 70% ఎక్కుతుంది. ఈ ఆప్షన్ కేవలం వేగా వేరియంట్ కి మాత్రమే ఇచ్చారు. క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ కనెక్టివిటీ, పనోరమిక్ గ్లాస్ సన్ రూఫ్ కేవలం స్టెల్లా వేగా వేరియంట్స్ లో మాత్రమే ఉంటాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ అండ్ వాయిస్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ వేగాకు మాత్రమే ఇచ్చారు. ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకోవాలి. నోవా బేసిక్ ఇంటీరియర్ తో వస్తుంది. స్టెల్లా స్టాండర్డ్ ఇంటీరియర్ తో వస్తుంది. వేగా మాత్రం ప్రీమియం ఇంటీరియర్ తో వస్తుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్, ఈ 2 ఫీచర్లు స్టెల్లా వేగా వేరియంట్స్ మాత్రమే ఇచ్చారు. కనెక్టివిటీ యాప్ ఆప్షన్ అయితే నోవాకి ఇవ్వలేదు. వేగా వేరియంట్ లో చిల్ బాక్స్ ఒకటి అదనంగా వస్తుంది అనమాట. నోవాలో స్పీకర్స్ ఉండవు, అదొక డిసడ్వాంటేజ్. స్టెల్లాలో 2 స్పీకర్లు ఇచ్చారు. వేగాలో అయితే 4 స్పీకర్లు ఇచ్చారు. నోవా కార్ ని కీతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, కీతో స్టాప్ చేయాల్సి ఉంటుంది. స్టెల్లా వేగా కార్లను అయితే పవర్ బటన్ తో స్టార్ట్ స్టాప్ చేయవచ్చు. ఇక డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కేవలం వేగా వేరియంట్ లో మాత్రమే ఉంటుంది. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm. ఇది మొత్తం 6 రంగుల్లో వస్తుంది అనమాట. కామన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 3 సీటర్ కారు, కానీ ఇద్దరు పెద్దవాళ్ళు ఒక కిట్ కి మాత్రమే సరిపోతుంది. దీనికైతే మొత్తం 3 డోర్స్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, వెనకైతే ఒకటి ఇచ్చారు అనమాట. బూట్ స్పేస్ అయితే 300 లీటర్స్ ఇచ్చారు దీనికి. అన్ని వేరియంట్స్ లో ఏసీ, పవర్ విండోస్, ఫాలో మీ, హోమ్ లైట్స్ వంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ మ్యాక్ పర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ తో వస్తుంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ షాక్ సస్పెన్షన్ తో వస్తుంది. అడ్జస్టబుల్ స్టీరింగ్ కోసం టిల్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇది రాక్ అండ్ పీనియన్ స్టీరింగ్ గేర్ తో వస్తుంది. ఇందులో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ఇచ్చారు. ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. 5 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ వేగాన్ని అయితే అందుకుంటుంది. మాక్సిమం పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 250 కిలోలు. కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా అదనపు వారంటీ కింద మొత్తంగా 8 ఏళ్ల వారంటీ అయితే వస్తుంది. కాబట్టి 8 ఏళ్ల వరకు మీరు నిశ్చింతగా ఉండొచ్చు. అన్లిమిటెడ్ OTA అప్డేట్స్, 3 ఏళ్ల పాటు కాంప్లిమెంటరీ డేటా కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఏవో కార్ ప్రీ బుకింగ్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఎవరైతే ఇప్పటికే బుక్ చేసుకున్నారో వాళ్ళ కోసం కార్ ని సిద్ధం చేసే పనులు కంపెనీ ఉంది. ఈ ఏడాదిలోనే షోరూమ్లు ప్రారంభం అయితే కనుక బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు స్వయంగా కార్ ని చూసి టెస్ట్ డ్రైవ్ చేశాక బుక్ చేసుకోవచ్చు. 2026 చివరిలో దశల వారీగా డెలివరీలు అయితే మొదలవుతాయి. రాబోన్ ఈవీ కార్ ని జూన్, జూలై నెలలో రోడ్ల మీద చూడొచ్చు. ఏవా కార్ ని మాత్రం ఈ ఏడాది చివరిలోపు రోడ్ల మీద చూడొచ్చు. ఇక ఈ 2 కార్లలో ఏది బెస్ట్ అని అంటే మాత్రం 2 బెస్ట్ అని చెప్పొచ్చు. 2 లక్షల బడ్జెట్ లో కారు కావాలనుకునే వరకు రాబోన్ ఈవీ బెస్ట్. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య బడ్జెట్ పెట్టగలను అనుకుంటే కనుక ఏవా
సోలార్ ఎలక్ట్రిక్ కార్ బెస్ట్. ఎందుకంటే ఇందులో బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇచ్చారు. దీని ద్వారా రేట్ తగ్గుతుంది. అలానే సోలార్ ద్వారా డైలీ 10 కిలోమీటర్లు ఉచితంగా ట్రావెల్ చేసే ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. మరి మీకు ఏ కార్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి.